నేతలంతా పార్టీని వీడిపోతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇలాంటి టైంలో అధినేతకు అండగా ఉండాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. విభేదాలు పక్కన పెట్టి పనిచేయాలని అన్నారు. రోజు అడ్డమైనోడు అడ్డమైన తిట్లు తిడతాడు, నమ్ముకున్నోడు ఒక్కొక్కడు జారుకుంటాడు. ఇన్ని అవస్థలలో కూడా కేసీఆర్ గారు ఇలా బయలుదేరిండు. బస్సు యాత్ర అని చెప్తే బ్రహ్మరథం పడుతున్నారు కేసీఆర్ గారు. మరి మన నాయకుడు 70 ఏళ్ల వయసులో గత తిరుగుతున్నప్పుడు ఎండా బిండా అని చూడకుండా మనం ఎట్లుండాలి? మనం కొట్లాడన్నా వద్దా? మనం గట్టిగా బయలుదేరన్నా వద్దా? తల్లి లాంటి పార్టీకి కష్టం వచ్చినప్పుడు మనం మన వ్యక్తిగతమైన పంచాయతీలు, వ్యక్తిగతమైన భేషజాలు, మనకుండే ఈగోలు పక్కకు పెట్టి కలిసిమెలిసి కొట్లాడాలన్నా లేదా ఆలోచన చేయండి. మన నాయకుడు ఇలా మనందరికీ స్ఫూర్తిదాయకంగా పార్టీ పెట్టిన 24 ఏళ్ల తర్వాత కూడా ఆయన కట్టె పట్టుకొని కూడా యుద్ధానికి బయలుదేరండి. మరి ఇలా ప్రజలు మంచిగా ఉన్నారు. ఉపాధి హామీ కూలీల దగ్గరికి పోయినా వాళ్ళు అంటున్నారు, అన్నా మళ్ళా కేసీఆర్ రావాలి అంటున్నారు. యువకుల దగ్గరికి పోతే వాళ్ళు అంటున్నారు, మమ్మల్ని మోసం చేసిండన్న రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు ఈయన కాగితాలు ఇచ్చుకుంటా నేను ఇచ్చినా అని చెప్పుకుంటున్నాడని యువకులు మాట్లాడుతున్నారు. పార్టీ